అధికారంలో ఉన్నాడు మనోడైతే ఎంత తప్పు పని చేసినా అద్భుతం కింద రాస్తాం. అదే సందర్భంలో మనవాడు కాకపోతే ఎంత అద్భుతమైన పని చేసినా అధ్వాన్నంగా రాయడం ఆంధ్రప్రదేశ్‌కి స్పెషాలిటీ అనమాట. ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి వార్త చూస్తే ఆశ్చర్యమేసింది. ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్, క్యూ లైన్‌ల మేనేజ్‌మెంట్, ఇతర సౌకర్యాల పర్యవేక్షణ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అంటే చాలా గొప్ప అనుకుంటా, ఏదో డబ్బులు ఇస్తారనుకుంటా, కాదట. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక చేసి ఏడీసీ, ఆర్జేసీ, డీసీ కేడర్ అధికారుల్ని ప్రత్యేక అధికారులుగా నియమించిందట. వీటిలో ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, విశాఖ కనకమహాలక్ష్మి ఆలయం, అరసవెల్లి, ద్వారకా తిరుమల, వాడపల్లి, మోపిదేవి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంతో పాటు ఇలా మొత్తం 22 ఆలయాలను అధికారులు ఎంపిక చేశారు. దేవాదాయ శాఖ అధికారుల నిర్దేశం మేరకు వీళ్ళు ఆ ఆలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్యూ లైన్ల పర్యవేక్షణ, భక్తులు వేచి ఉండే గదులను పరిశుభ్రంగా ఉంచడం, ప్రసాద నాణ్యత మీద పర్యవేక్షణ, ఇట్లాంటి పనులన్నిటినీ కూడా వీళ్ళే చూస్తారట. తనిఖీలు నిర్వహించాలి, ఎక్కడా లోపాలు లేకుండా చూడాలి, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలి, సమీక్షల నుంచి కమిషనర్కి నివేదికలు పంపాలి. దేవాదాయ శాఖ నిర్దేశించిన ప్రత్యేక నిబంధనలకు అనుగుణంగానే 22 ఆలయాల్లో శానిటేషన్, క్యూ లైన్ల ఏర్పాటు, ప్రసాదం తయారీ, అన్నదాన నాణ్యత ఉండేటట్లు చూడాలి. ఇదేంటి ఈవో పని ఏంటి? మరి ఇంకా ఈవో చేసే ఉద్యోగం ఏంటి? ఇప్పుడు ప్రసాదానికి ఒక డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటారు, అట్లాగే రూములకి సంబంధించినటువంటి హెడ్ ఒకళ్ళు ఉంటారు, శానిటేషన్కి ఒక హెడ్ ఉంటారు. వీళ్ళందరూ ఉంటే వాళ్ళందరి మీద పర్యవేక్షణ ఈవో. మళ్ళీ వీళ్ళు చూసేది ఏంది అందులో? ఇది ఎట్లా ఉంటుందంటే మనకి సాధారణంగా కలెక్టర్ల ఉద్యోగం అనేటటువంటిది ఒక రకంగా రాజసం. కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, కమిషనర్ అయినా. ఎందుకంటే పై అధికారులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వీళ్ళకి ఒక ఏరియా అంతా కూడా వీళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక రాయల్టీ అనుభవిస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న రెవెన్యూ వాళ్ళందరూ కలెక్టర్ సెల్యూట్లు కొడతారు, పోలీసులు సెల్యూట్లు కొడతారు. అట్లాగే పోలీస్ శాఖకి, అట్లాగే కమిషనర్లకు కానీ, ఎస్పీలకు కానీ అక్కడ. అదే ఆ తర్వాత వీళ్ళకి ప్రమోషన్ వచ్చి సచివాలయాలకు వెళ్తారు. ఏది ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ తర్వాత పొజిషన్స్లో ఇటు ఐఏఎస్లు, ఐపీఎస్లు వచ్చేటప్పటికి ఆ పైన అడిషనల్ ఎస్పీలని, ఇదే అడిషనల్ ఏడీజీలని, ఇట్లాంటివి. అప్పుడు ఒక క్యాబిను, ఒక అసిస్టెంట్ ఉంటారు. మిగతా అది ఈ సెల్యూట్ల కార్యక్రమం మామూలుగా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొడుతుంటారు, కానీ ప్రత్యేకించి ఇచ్చే గౌరవం ఉండదు. అప్పుడు వాళ్ళకి ఒక సమస్య అయిపోతుంది. అలాంటి ఇప్పుడు దేవాదాయ శాఖలో ఇవాళ ఈ పోస్టులు వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈవోలుగా అనుభవించి ఇప్పుడు పైకి వెళ్ళిన వాళ్ళు. మళ్ళీ వీళ్ళకి ఆ గుళ్ళల్లో ప్రత్యేక అధికారాలు, ఈవో మీద పెత్తనం. ఒకప్పుడు వీళ్ళు అంగీకరించేవాళ్ళు కాదు ఈ పెత్తనాన్ని. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఈవోల మీద పెత్తనాన్ని, వీళ్ళు ఈవోలుగా ఉన్నప్పుడు ఆ పెత్తనాన్ని అంగీకరించారు. ఇప్పుడు మాత్రం ఈవోల మీద పెత్తనం చేయడానికి. ఇది దేవాదాయ శాఖలో అర్థం పర్థం లేని బోలెడు డబ్బులు తగలేయటం. కానీ నిజంగా భక్తులు దేవుడికి సమర్పించినటువంటి డబ్బుల్ని సక్రమంగా వినియోగిస్తే అద్భుతాలు జరుగుతాయి. పేదలకి బోల్డ్ అంత చేయొచ్చు, కానీ అది కాదు. కట్టిన బిల్డింగుల్ని మళ్ళీ మళ్ళీ పడగొడుతుంటారు, కడుతుంటారు. రోడ్డు వేసింది మళ్ళీ వేస్తూ ఉంటుంటారు. ఎన్ని వందల కోట్లు ఇట్లా తగలేస్తారో తెలియదు. అట్లాగే ఈ శానిటేషన్, ఈ వ్యవహారాలు బాధ్యత కంటే కూడా తినడానికే ఎక్కువ ప్రయత్నిస్తారు. ఎవరికి కావాల్సినటువంటిది వాళ్ళది. ఇట్లా ఇప్పుడు పెత్తనాలకు కూడా ఆ రూట్లోనే నడుస్తుంది అనమాట.